సిబిఎన్ సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు మేము అడిక్షన్స్తో బాధపడుతున్న వారందరి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం గనక మీరు ఒకవేళ అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే, లేదా మీ తోటివారు, మీ సహోదరులు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే వారందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించండి. యేసు శక్తిగల నామంలో వారందరికీ అడిక్షన్స్ నుంచి విముక్తి కలుగునుగాక. అడిక్షన్ అనేది ఒక ఊబి లాంటిది. దానితో బాధపడేవారు దానిలోండి బయటపడడానికి ఎంతో కష్టపడతారు. అలాంటి ఒక వ్యక్తిని మేము ఇవాళ మీ ముందుకు తీసుకొని వచ్చాం. అతని పేరు పిపససాంగ్ షామిర్. ఈయన తన జీవితంలో అడిక్షన్ యొక్క పూర్తి హద్దులను చెరిపేశారు. ఒకరోజు ఓవర్ డోస్తో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. అయినా ఫ్రెండ్స్, ఆయన ఇవాళ సజీవంగా ఉన్నారు. మరియు ఆయన ఇవాళ మనతో అడిక్షన్ నుండి ఎలా బయటపడ్డారో, దానిపై విజయాన్ని ఎలా సాధించారో షేర్ చేసుకోబోతున్నారు. ఇదంతా పాసిబుల్ ఎలా అయింది? రండి ఆయనను కలుసుకొని ఆయన మాటల్లోనే విందాం. నా పేరు పిపససాంగ్ షామిర్. నాది టూలీ, నాగాలాండ్. 90వ శతకం ప్రారంభంలో అనుకోకుండా నాగాలాండ్లో చాలా దుర్భరమైన పరిస్థితులు దాపురించాయి. మత్తు, డ్రగ్స్ సేవకం చాలా ఎక్కువగా ఉండేది. దీంతో నేను ఆకర్షితునయ్యాను. ఎప్పుడైతే మేబీ 11-12 నేను కూడా క్యూరియాసిటీ వల్ల కొన్ని గోళీలను రుచి చూశాను, సమ్ పీల్స్. ఎప్పుడైతే నేను నా యవ్వనంలో అడుగు పెట్టానో దాన్ని నేను అనుకోకుండా ఒక వ్యసనంలా మార్చుకున్నాను. మా నాన్నగారు నన్ను డిబ్రూగర్కి పంపాలనుకున్నారు, అస్సాంకి, నా ఉన్నత చదువుల కోసం. ఎందుకంటే ఆయనకు నా విషయంలో తీవ్ర అశాంతి నెలకొంది. ఆయన నన్ను షిల్లాంగ్ పంపాలనుకున్నారు. ఇంకా మన ప్రభు అనుగ్రహంతో నా చెల్లెలు ఒక థిలాజియన్, తను ఓఎం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో జాయిన్ అయింది. తను ఓ ఫ్రెండ్ దగ్గరికి నన్ను పంపింది. వారు నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయనను షిల్లాంగ్లో కలవడం నాకు చాలా ఆనందం వేసింది. మరియు ఆ సోదరుడు మంచి విశ్వాసి కూడా. నేను ఆయనతో కలిసి ఉండడానికి షిల్లాంగ్ వెళ్ళాను. కానీ నేను నా అలవాటుని మానుకోలేకపోయాను. మొత్తం మా నాన్నగారు పంపించే డబ్బంతా, నా కాలేజ్ ఫీజ్, అలాగే నా ఖర్చులకు ఇచ్చే డబ్బంతా నేను దుబారా చేసేవాడిని. నేను ఇంకా ఇంజెక్షన్ తీసుకునేవాడిని, నో మోర్ పీల్స్. అలాంటి సమయంలో డోస్ ఎక్కువైన స్నేహితులు, సుమారు 10 మంది చనిపోయారు. ఇంకా ఆ వార్త విన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. నేను కూడా ఏదో రోజు నా జీవితాన్ని ఇలాగే ముగించుకుంటానని భయం వేసింది. దీంతో రాత్రి నిద్రించే సమయంలో చాలా పశ్చాత్తాపడేవాడిని. అప్పుడు అనుకునేవాడిని నేను ఇంక మత్తు తీసుకోవద్దని, అలా చావకూడదని. అప్పుడు నేను ఉదయం లేవగానే మొదటిగా నేను చేసే పని లేచి షార్ట్కు రెడీ అయ్యేవాడిని. ఆ పాతకంలో నాకు ఎలాంటి మజా అనిపించలేదు, కానీ అది బానిసత్వంలా అనిపించింది. అది ఎలా అంటే అది నన్ను కట్టు బానిసలా చేసిందని, అలాగే దానిలోకి నేను కూరుకుపోతున్నానని. ఎప్పుడైతే మత్తు తీసుకోనో ఆ రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు. సిక్ అయ్యేవాడిని. ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే తిరిగి మామూలు అయిపోయేవాడిని. ఇంకా సిక్నెస్ అంతా పోయేది. అది సెప్టెంబర్ 6వ తేదీ నేను ఓవర్ డోస్ తీసుకున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు ఒకడు నాలాగే మత్తులో ఉన్నాడు. అతడు ఎలాగలా ఒక గ్లాసు నీళ్ళల్లో పిడికెడు ఉప్పు కలిపి నా నోట్లో పోయడానికి అతడు చాలా ప్రయత్నించాడు. బలవంతంగా నా నోట్లో పోయడానికి నా నోట్లో దంతాలను పట్టుకొని గట్టిగా లాగి నా నోరు తెరిచి నీళ్లు పోయడానికి ప్రయత్నించాడు, చాలా బలవంతంగా. అతడు స్పూన్స్ని ఉపయోగించి నా నోరుని గట్టిగా తెరిచి అందులోకి నీళ్లను పంపడానికి ప్రయత్నించాడు. ఆ నీళ్లు నా శరీరం మీద ఏదో తెలియని ప్రభావం చూపాయి. నేను స్పృహలోకైతే వచ్చాను, కానీ ఇంకా చావు బ్రతుకుల మధ్య వేలాడుతూనే ఉన్నాను. నేను వాస్తవంలోకి రాగానే ప్రార్థన చేసేవాడిని, హే ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను చావాలనుకోవట్లేదని. నేను ప్రభువుని తలుచుకున్నట్టు నాకు బాగా గుర్తుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి ఈ విశ్వాసిని కలిసినందుకు. నేను పాతకంలో చాలా లోతులో కూరుకుపోవడంతో ఆయన ఎప్పుడూ ప్రార్థనకి పిలిచేవాడు, అలాగే ప్రభువచనాలు చెప్పేవాడు. నేను నమ్మాను, అవి నా జీవితాన్ని మార్చాయని. అది సెప్టెంబర్ నెల 8వ తేదీన నేను బ్రిజన్ సోదరుడి గదిలోకి వెళ్ళాను. అప్పుడు అర్ధరాత్రి నా మనసులోని మాటను అతనికి చెప్పాను. యేసే నీకు సహాయం చేస్తాడని ఆయన చెప్పారు. మీరు తనను పర్సనల్ సేవియర్గా స్వీకరిస్తారా, నమ్ముతారా అని అడిగారు. ఆ విధంగా ఆ రాత్రి అలా బ్రదర్ బ్రిజన్ నన్ను ఉద్ధారణ వైపు ప్రోత్సహించాడు, ప్రార్థన చేయించాడు. అలా నేను యేసును పొందాను. అవును, కొన్ని వారాల పాటు నేను చాలా కష్టపడ్డాను.
ఆ అలవాట్ల వల్ల నేను చాలా కష్టపడ్డాను. ఇంకా నేను ఎటువంటి రీహాబ్ సెంటర్‌కి వెళ్ళలేదు. కానీ దేవుడు నాకు డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించాడు. యేసు ప్రభు ఉన్నాడన్నది నిజం. అదేమీ భ్రమ కాదు. నేనే సజీవ సాక్షిని. దేవుడు మన జీవితంలో ఎలాంటి మార్పులు చేస్తాడో అని మనం ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన కరుణ ఎలా ఉంటుందో అది నిజంగా నేనే అనుభవించాను. ఆయన హీలింగ్ పవర్ నా జీవితంలో దేవుడి దయ వల్ల నేను బ్రతికే ఉన్నాను. దేవుడు నా మొర ఆలకించి నన్ను కాపాడాడు. నేను చావు నోట్లో ఉండగా దేవుడు నన్ను కాపాడాడు. ఆయనకి కృతజ్ఞతలు. నాకు ఈ రెండో జీవితం ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. సచ్ అ లవ్లీ స్టోరీ ఫ్రెండ్స్. షామీర్ గారు చిన్న వయసు నుండి మత్తు పాదకంలో ఎలా కూరుకొని పోయారో మనం ఆయన మాటల్లో విన్నాం. మరి ఆయన ప్రభువుని వేడుకున్నప్పుడు యేసు ప్రభువు వారిని ఎలా వాడుకున్నారో, ఆయనకి ఆ అడిక్షన్ నుండి ఎలా విముక్తి లభించిందో ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. మరి మీరు కూడా ఇలాంటి విముక్తి నుంచి అనుభవం గడించవచ్చును. ఎందుకంటే ప్రార్థనలో ఆ సామర్థ్యం ఉంది. మరియు యేసు ప్రభు పేరు మీద చేయబడే ప్రార్థనలో ఆ సామర్థ్యం ఉంది. మీరు ఏదైనా అడిక్షన్కి బాధితులైతే మరియు దాంతో అతలాకుతలం అవుతుంటే మీరు ఏమాత్రం నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఓటమిని అంగీకరించాల్సిన అవసరం మనకు అసలు లేదు. ఒకవేళ మీరు కూడా అలాంటి అడిక్షన్స్తో బాధపడుతున్నారేమో, మీరు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యేసు ప్రభువుని వేడుకున్నప్పుడు ఆ అడిక్షన్స్ నుంచి బయటపడే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఈరోజు జరగబోయే ప్రార్థనలో మీరు దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని అడిక్షన్స్ నుంచి పూర్తిగా విముక్తులుగా చేస్తాడు. ఇవాళ నేను మీతో ఒక కథ చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ కథ ఒక యువకుడిది. ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో మనుషులంతా జీవనం కోసం కట్టెలు కొట్టుకొని అమ్ముకునేవాళ్ళు. వారిని ఇంగ్లీష్లో లోమో జాక్ అని కూడా అంటారు. అయితే వారి డైలీ రొటీన్ ఎలా ఉండేదంటే పనికి వెళ్ళడం, కట్టెలు నరకడం మరియు ఇంటికి రావడం. అలా ఉండేది వారి జీవనం. అయితే ఒకరోజు ఆ పనిని వారు మరింత ఎంటర్టైనింగ్గా మారుద్దామని డిసైడ్ అయ్యారు. వారు కట్టెలు కొట్టే ఒక కాంపిటీషన్ని పెడదామని ఆలోచించారు. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన వృద్ధుడు. ఆయన ప్రతి సంవత్సరం ఈ కాంపిటీషన్లో గెలిచేవాడు. అయితే ఆ యువకుడు ఆ వృద్ధుడిని ఈసారి ఎలాగైనా ఓడిద్దాం, ఈ కాంపిటీషన్లో గెలుద్దాం అని ఆలోచించాడు. ఆ యువకుడు వెంటనే రంగంలోనికి దిగాడు. అయితే ఆ కాంపిటీషన్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే 5 గంటల వరకు కాంపిటీషన్లో పాల్గొనేవారు కట్టెలు కొడుతూనే ఉండాలి, చెట్లు నరకాలి, కట్టెలు కొట్టాలి. అయితే ఎండ్లో ఎవరైతే ఎక్కువ కట్టెలు నరుకుతారో వారే విజేతలు. ఆ యువకుడు వెంటనే గొడ్డలి తీసుకొని చెట్లు నరకడం ప్రారంభించాడు. ఆ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఆ యువకుడు మధ్యలో చెట్లు నరకడం ఆపేసి ఆ వృద్ధుడి వైపు చూశాడు. ఆ వృద్ధుడు 45 మినిట్స్ వరకు చెట్లు నరికి 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ బ్రేక్ తీసుకున్న వృద్ధుడిని చూసి ఆ యువకుడు నేను ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో గెలవబోతున్నాను అని అనుకున్నాడు. ఆ యువకుడు మరింత వేగంగా కట్టెలు కొట్టడం కొనసాగించాడు. మరి అలా కట్టెలు కొడుతున్నప్పుడు మళ్ళొకసారి ఆ వృద్ధుడిని అబ్జర్వ్ చేశాడు. ఆ వృద్ధుడు మళ్ళొకసారి 45 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాడు. అయితే ఏమాత్రం అలసిపోకుండా ఆ కాంపిటీషన్లో గెలవాలి అన్న కసితో ఆ యువకుడు ఇంకా కట్టెలు కొడుతూనే ఉన్నాడనమాట. ఆఖరికి ఆ కాంపిటీషన్ ఎండ్ చేసే సమయం వచ్చింది. ఆ యువకుడు కొట్టిన కట్టెల్ని కూడా కౌంట్ చేశారు. ఆ యువకుడు 50 చెట్లను నరికాడు. ఆ ఊర్లోని ప్రజలందరూ అది విని ఎంతగానో ఆశ్చర్యపోయారు. అతన్ని బాగా అప్రిషియేట్ కూడా చేశారు. ఇతను చాలా శక్తిమంతుడు, యువకుడు, యుక్తివంతుడు కాబట్టి ఇతనే ఈ కాంపిటీషన్లో గెలవబోతున్నాడు, ఆ వృద్ధుడు ఓడిపోబోతున్నాడు అని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆ వృద్ధుడు కొట్టిన కట్టెలను కౌంట్ చేయడం ప్రారంభించారు. ఆ వృద్ధుడు 60 చెట్లను నరికాడు. అంటే ఆ యువకుడి కంటే ఒక 10 చెట్లు ఎక్కువ అన్నమాట. ఇది విని ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు, నమ్మలేకపోయాడు. అతను వెంటనే ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఎలా సాధ్యం, మీరు 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా కూడా నాకంటే ఒక 10 చెట్లను ఎక్కువ ఎలా నరకగలిగారు అని ఆ వృద్ధుడిని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ యువకుడితో ఇలా అన్నాడు, నా విక్టరీకి సీక్రెట్ ఆ 15 మినిట్స్లోనే ఉంది. నేను ఆ 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు నా గొడ్డలిని నూరుకుంటూ ఉంటాను, దాన్ని మరింత షార్ప్గా చేస్తాను. అందుకనే నువ్వు 1 గంటలో చేయలేకపోయిన పనిని నేను 45 మినిట్స్లో పూర్తి చేశాను అని అన్నాడు. ఫ్రెండ్స్, మరి మన జీవనం కూడా ఆ కథలోని ఒక కాంపిటీషన్లా, ఒక రేస్లా ఉంటుంది. ఆ 15 మినిట్స్ బ్రేక్ ఏదైతే ఉందో అదే ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన అనేది ఒక ముఖ్యమైన అంశం.
సాధారణంగా మనం మన జీవితంలోని ఆటుపోట్లను మన బలంతోనే ఎదుర్కోవాలని చూస్తాం. ఇప్పుడు మనం అడిక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం చేయాలి, నేను ఎలా ఈ అడిక్షన్ నుండి బయటపడాలి, ఎలాంటి రకమైన మందులు నేను తీసుకోవాలి, ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సందేహాలతో మనం ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటి? మన జీవితంలోని సమస్యల్ని, మన భారాన్ని దేవుని ముందు పెట్టడమే ప్రేయర్. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. అందుకే ప్రతి శుక్రవారం మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇది మనుషుల వల్ల సాధ్యం అయ్యే కార్యం కాదు అని మనకు తెలుసు. అయితే బైబిల్లో యేసు ప్రభు పైన ఒక అందమైన వాక్యం ఉంది. దాన్ని నేను మీకోసం చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఎంత మంచి వాక్యం అండి. నిజంగానే మనల్ని అడిక్షన్స్లోంచి బయటికి తీసుకురావడం దేవుని వలన మాత్రమే సాధ్యం. ఫ్రెండ్స్, మీరు ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారా? మీకోసం ప్రార్థించాలని మేము ఆశపడుతున్నాం. మా CBN ప్రేయర్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. ఒకవేళ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అని మీరు అనుకున్నట్లయితే ఇదే నెంబర్ త్రూ వాట్సాప్లో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మీరు CBN ప్రేయర్ లైన్తో కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నారా? సో ఒకటి చేయండి, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు నిరీక్షణ కార్యక్రమంలో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు అడిక్షన్స్తో స్ట్రగుల్ అవుతున్నట్లయితే, దానిలో నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు కానీ పడలేకపోతున్నట్లయితే మీకోసం ఈ ప్రార్థన ఒక పరిష్కారం చూపుతుంది. ప్రార్థనలో బలం ఉంది. మన దేవుడు శక్తి సామర్థ్యం గల దేవుడు. ఆయన మన ప్రార్థనను వింటాడు, దానికి పరిష్కారం చూపుతాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ విషయమై మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. మీ కాల్స్ని మేము స్వీకరిస్తున్నాం. మా ప్రేయర్ లైన్ ద్వారా మీరు మాకు కాల్ చేసి మీ రిక్వెస్ట్ని మాకు తెలియజేయవచ్చు. వాటిని మేము ప్రభు దగ్గరికి తీసుకెళ్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు CBN ప్రేయర్ లైన్. మనందరము మన జీవితంలో ఏదో ఒక బలహీనతతోని బాధపడుతూ ఉంటాం. ఆ బలహీనతను అధిగమించడానికి ఏదో దుర్వ్యసనానికి బానిసవుతూ ఉంటాం. మరి ఆ దుర్వ్యసనం నుంచి విడుదల పొందాలని ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాం. CBN ప్రేయర్ లైన్ ద్వారా మీ వ్యసనాన్ని మాతో పంచుకొని మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడే కాల్ చేయండి 9910401010. అప్పటి వరకు మరి మన మొదటి మెసేజ్ని మనం చూద్దాం. ఇది ఒక సహోదరు నుంచి మనకి వచ్చినది. నేను నాకున్న తంబాకు వ్యసనం నుంచి విముక్తుని అవ్వాలని అనుకుంటున్నాను, కానీ నేను అలా చేయలేకపోతున్నాను. తప్పకుండా బ్రదర్, మీ కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి కలిసి ఈ యొక్క సహోదరు గురించి ప్రార్థన చేద్దాం. మా ప్రభు అయినటువంటి యేసయ్య, ఈ యొక్క సమయమందు మా యొక్క సహోదరుని ఎత్తిపట్టుకొనిచున్నాం. బలైన స్థితిలో ఉండి నాయన దుర్వ్యసనాలకు బానిసై తండ్రి విడుదల కొరకు ఆయన కోరుకొనిచుండగా నీవే నా ప్రభ గొప్ప విడుదలను అతనికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృంగిపోయినటువంటి స్థితిలో నుంచి తన శరీరంను నష్టపరిచే ప్రతి విధమైనటువంటి తంబాకు నుంచి ఆయన విడుదల పొందులాగున మీరే ఆయనకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మాకు మెసేజ్ చేసినందుకు మీకు వందనాలు బ్రదర్. మీరు మాకు కాల్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాం. మీకు ఏమైనా సహాయం అవసరం ఉన్నట్లయితే మా కౌన్సిలర్స్ మీకు అవైలబుల్గా ఉంటారు. మీరు వారితో మాట్లాడి మీ విడుదలలో వారు మీకు సహకరిస్తారు. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా? మా ఆయన చాలా దారుణమైన పాతకంలో కూరుకుపోయారు. మద్యం తాగడం తప్ప ఏ పని చెయ్యరు. పని దొరకడం లేదని ఖాళీగా తిరుగుతుంటారు. మా ఆయన తాగటం మానేయాలని ప్రార్థించండి. మీ యొక్క సమస్యను మేము అర్థం చేసుకోగలం సహోదరి. అది ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మరి మీ యొక్క భర్త గారి గురించి రండి కలిసి మనము ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి యేసయ్య,
గృహములను కట్టువాడా, ఈ యొక్క సమయమందు తండ్రి మరి ఈ యొక్క సహోదరి యొక్క భర్త కొరకు ప్రార్థన చేయుచున్నాను. భయంకరమైనటువంటి వ్యసనాలకు బానిసై తండ్రి కుటుంబ బాధ్యతలను విసర్జించుచుండగా మీరే నా ప్రభ మరి చక్కటి బాధ్యతాయుతమైనటువంటి భర్తగా వారుండలాగున మీరే సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో కావాల్సిన ప్రతిదీ కూడా మీరు సమకూర్చి నడిపించుమని, మరి ముఖ్యంగా ఈ సహోదరికి నాయన మంచి ధైర్యమును జ్ఞానమును తండ్రి మీరే నా ప్రభ ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి భర్త మరి బాధ్యతతో నడుచుటకు మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరు అధైర్యపడకండి సిస్టర్, దేవుడు మీకు తప్పకుండా విడుదల కలుగజేస్తారు. మరి యొక్క కాలర్ని మనం రిసీవ్ చేసుకుందాం. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. నా భర్త గురించి మీరు ప్రార్థన చేయగలరు. ఆయన బాగా తాగుతారు, ఇంట్లో ఏది పట్టించుకోరు, ఏ పని చేయరు. మాకు కాల్ చేసినందుకు మీకు వందనాలు సిస్టర్. మీ యొక్క బాధను మేము అర్థం చేసుకోగలం. ఇదెంతో కష్టమైనటువంటి సమయం. మరి మనకు అసాధ్యమైనను సాధ్యమైనటువంటి దేవుని తట్టు చూసి మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. రండి కలిసి ప్రార్థన చేస్తాం. తండ్రి అయిన దేవ, ఈ యొక్క సమయమందు తండ్రి ఈ యొక్క సహోదరి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాను. మరి ముఖ్యంగా వ్యసనాలకు బానిసైనటువంటి వీరి యొక్క భర్త గారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి బాధ్యతతో నా ప్రభ మరి ఆయన ఉండులాగున సహాయం చేయండి. ఏ విషయమును బట్టి ఎందు నిమిత్తమే ఆయన ఈ వ్యసనానికి బానిసైనడో మాకు తెలియదు, కానీ ఒక బలహీనతను అధిగమించే శక్తిని ఆయనకు అనుగ్రహించుమని, కుటుంబంలో శాంతి సమాధానం చేత మీరే నింపమని, మరి ముఖ్యంగా ప్రార్థన కోరిన ఈ సహోదరికి నాయన మీరే నా ప్రభ చక్కటి ధైర్యం అనుగ్రహించుమని, ఈ కుటుంబంను మీరు నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి మనకు నెక్స్ట్ కాలర్ ఎవరో మనం చూద్దాం. మా ఆయన బాగా తాగొచ్చి నాతో అస్తమానం గొడవ పడుతూ ఉంటారు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతూ ఉంటారు. తప్పకుండా సహోదరి గారు, మీ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇదెంతో అసమాధానమైన స్థితిలో మీరు ఉన్నప్పుడు దేవుడు సమాధానపరచువాడు దేవుడు కాబట్టి దేవుని తట్టు మనం చూసి ప్రార్థనలు ఏకీభవిస్తాం. సమాధానకర్త అయినటువంటి మా యేసయ్య, ఈ యొక్క సహోదరి కొరకు తన యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాను. మరి బలహీనపరిచే వ్యసనాలకు బానిసైనటువంటి తన భర్త నాయన మరి కుటుంబంలో ఎంతగానో అశాంతిని క్రియేట్ చేస్తూ ప్రభా, మరి ముఖ్యంగా ఆ ఒక సహోదరిని ఎంతగానో మరి ఆయాసపరచుచుండగా వారి పక్షంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. మంచి ప్రేమ, ఐక్యత, సమాధానమును ఈ గృహంలో మీరు అనుగ్రహించండి తండ్రి. ఏ విషయంను బట్టి ఆ ఒక భర్త మరి ఎంతగా డిస్టర్బ్ అవుతున్నాడో ప్రభా, బలహీనపరిచేటువంటి కృంగదీసైనటువంటి ఆ ఒక వ్యసనాలకు బానిస అవుతుండో తండ్రి, ఆయన వారి గ్రహించుటకు నాయన ఆత్మస్థైర్యము కలిగి ఉండి అధిగమించే శక్తిని వారికి అనుగ్రహించండి. కుటుంబంలో కావలసినటువంటి అక్కర్లు తీరుస్తూ నా ప్రభ మరి చక్కటి ఐక్యత, సమాధానము, సమృద్ధి, సంతోషము ఈ గృహంలో ఎల్లవేళలా కలుగజేయమని, ఈ సహోదరి ప్రభ మరి ఎంతగానో కృంగిపోతూ దుఃఖ కాంతులనే ప్రభ మరి ఫోన్ చేసి ఉండగా వారికి చక్కటి ఆదరణ మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరు అస్సలు ఆధారపడదు సిస్టర్, దేవుడు తప్పకుండా మీకు తోడై ఉంటాడు. సమాధాన స్థితిని మీ కుటుంబంలో తప్పకుండా అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించడు. మరి ఎంతోమంది ఈ యొక్క దుర్వ్యసనాల ద్వారా బానిసవుతూ ఎన్నో కుటుంబాలు నష్టపోతూ మరి కృంగిపోయినటువంటి స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. మరి యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీలో కూడా అనేకమైన కుటుంబాలు చెల్లాచెదరై దుఃఖ సముద్రంలో మునిగి ఉండవచ్చు. మరి కలిసి మనందరం కూడా వ్యసనాలకు బానిసైన వారందరి కొరకు విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. రండి ఏకీభవించి ప్రార్థనలో గడుపుదాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి యేసయ్య, ఈ యొక్క సమయమందు తండ్రి మరి దుర్వ్యసనాలకు బానిసవుతున్నటువంటి అనేక మంది యవన బిడ్డలేమి, పురుషులేమి, స్త్రీలేమి వారందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎన్నో కుటుంబాలు నా ప్రభ ఈ యొక్క దుర్వ్యసనాల ద్వారా నాశనం అవుతూ తండ్రి అసమాధాన స్థితిలో ఉంటూ నాయన కృంగదీయబడినటువంటి స్థితిలో వారు ఉంటుండగా నా తండ్రి, అప్పుల పాలకు లోనవుతుండగా నా తండ్రి ప్రభా మరి యేసయ్య నీ పరిశుద్ధ నామంని బట్టి విడుదల ప్రకటన చేయుచున్నాం తండ్రి. గొప్ప విమోచన వారికి అనుగ్రహించండి. వారి బలహీన స్థితిలో తండ్రి మీరు వారిని బలపరిచి నీ తట్టు చూచుటకు నాయన, వారు విడుదల అనుభవించుటకు నాయన, చక్కటి కుటుంబాలు నాయన, సంతోషకరమైన సమాధానకరమైనటువంటి కుటుంబాలే కాకుండా సమాజంలో మేము ఉండలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ఎవరికైనా ఆ యొక్క వ్యసనంలో ఉన్నట్లయితే వారికి ఇప్పుడే విడుదల అనుగ్రహించండి తండ్రి.
నీ వాక్యము చదువుకుంటకు నీ తట్టు చూచి ధైర్యం పొందుటకు నాయన చక్కటి సెల్ఫ్ కంట్రోల్ని వారికి అనుగ్రహించండి. చక్కటి ఆత్మస్థైర్యమును అధిగమించే శక్తిని వారికి ఉన్నారని వారు నమ్ముకుంటకు నాయన వారికి సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని వారిని నింపమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించుమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. స్నేహితులారా, మరి ఇంతవరకు మనం అనేక ప్రార్థన విజ్ఞాపనల గురించి మనం ప్రార్థన చేద్దాం. రండి కలిసి మరి బైబిల్ వాక్యంను ఒకటి చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చూడగా, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి వ్యసనాలకు బానిసైనటువంటి వారు ఒకవేళ ఆత్మస్థైర్యము లేకపోతే నిగ్రహము లేనట్లయితే, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేనట్లయితే బానిసలకు, వ్యసనాలకు ఇంకా లోతుల్లోకి వాళ్ళు బానిసగా ఉంటుంటారు. కాబట్టి ఆ ఒక్క వ్యసనాల నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్న వారు మరి బైబిల్ గ్రంథంలో చెప్పిన రీతిలో మీరు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. మరి CBN ప్రేయర్ లైన్స్ మీ కొరకు ఎప్పుడు కూడా వేచి ఉంటాయి. మీ కొరకు ప్రార్థించడానికి, మీ యొక్క బంధకాల నుంచి విడుదల పొందడానికి సహకారంగా మా దగ్గర చక్కటి కౌన్సిలర్స్ మీకు అవైలబుల్గా ఉంటారు. వారు మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా అందిస్తారు. కాబట్టి మీరు CBN ప్రేయర్ లైన్ ఫోన్ నంబర్కి ఎప్పుడైనా కాల్ చేయవచ్చును, మెసేజ్ చేయవచ్చును, లేకపోతే వాయిస్ మెయిల్ కూడా వాట్సాప్ ద్వారా మీరు మాకు పంపించగలరు. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాతో షేర్ చేసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థించి మీరు ఆ బంధకాల నుంచి విడుదల పొందడానికి సహకారంగా కలిసి మనము ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి మరలా కలుసుకునేంత వరకు మరి ఈ నిరీక్షణ కార్యక్రమాన్ని మీరు చూస్తూ దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మీతో తోడై ఉండును గాక. ఎస్ ఫ్రెండ్స్, నెవర్ గివ్ అప్ ఆన్ ప్రేయర్. ప్రార్థనలో మనం ఏదైనా సాధించవచ్చు. అలాగే మన జీవితంలో ఉన్న అడిక్షన్స్ని కూడా మనం తరిమేయవచ్చు. ఇదే మన దేవుని యొక్క ఆశ కూడా. ఫ్రెండ్స్, మరి అలా దేవుడు ఆశపడుతున్న రీతిగా మనం జీవించాలంటే మనకి ప్రార్థన చాలా అవసరం. మీకోసం మేము ప్రార్థించాలి అని మీరు ఆశపడుతున్నారా? మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ రిక్వెస్ట్ మాతో తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. మరి మీరు కూడా ఏదైనా డైలమాలో లేదా ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీకోసం మేము ఖచ్చితంగా ప్రార్థిస్తాం. మీరు మా నంబర్స్కి కాల్ చేసి మీ రిక్వెస్ట్ మాతో తెలియజేయవచ్చు. అలాగే అడిక్షన్స్ నుంచి బయటపడడానికి మీకు ఏదైనా కౌన్సిలింగ్ అవసరం అయితే మీరు మా వాట్సాప్ నంబర్కి కూడా మెసేజ్ చేయవచ్చు. మీ కాల్స్ అండ్ మెసేజెస్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తర్వాత శుక్రవారంలో మీరు మాకు పంపిన మెసేజెస్ని మేము చదువుతాం. ప్లీజ్ స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మన నిరీక్షణ కార్యక్రమంలో అడిక్షన్స్తో బాధపడుతున్న వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో సామర్థ్యం ఉంది అన్న విషయం మనం తెలుసుకున్నాం. మన సామర్థ్యం గల ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనం అడిక్షన్స్ నుంచి విముక్తులు అవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నారు. ఆయన సహాయంతో మనం అడిక్షన్స్ నుంచి విముక్తులము అవుతామని కూడా మనం తెలుసుకున్నాం. ఎస్, దిస్ ఇస్ పాసిబుల్. ఆయన సహాయం ద్వారా మనం నిజంగానే అడిక్షన్స్ నుంచి విముక్తులం అవ్వచ్చు. మిత్రులారా, మీరు మాకు రాసే ఆ మెసేజెస్లో మేము చాలా ఆనందిస్తున్నాం. నిరీక్షణ కార్యక్రమం ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ప్రభువు ఎలా మీతో మాట్లాడుతున్నాడో మేము తెలుసుకొని ఎంతగానో ఆనందిస్తున్నాం. ఫ్రెండ్స్, మరి మీ లైఫ్లో జరిగిన అద్భుత కార్యాలను మీరు మాతో షేర్ చేసుకున్నారు. ఆ మెసేజెస్ని మన నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ చదివి వినిపించాలని మేము కూడా ఆశపడుతున్నాం. అందుకే శుక్రవారం అనే ఈ సెగ్మెంట్లో మేము ఆ మెసేజెస్ని చదువుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ మనకు వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ని మనం చదువుదాం. ఇది మనకి సుమన్ కండాగ్లే గారు పంపించారు. నిరీక్షణ కార్యక్రమంలో హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఎపిసోడ్
చాలా పవర్ఫుల్, ఎఫెక్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంది. నాకు ఎపిసోడ్ గాడ్స్ గిఫ్ట్లా అనిపించింది. ఈ కార్యక్రమానికి చాలా థ్యాంక్స్. సుమన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారు అని విని మాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పుడు మన సెకండ్ మెసేజ్ని చూద్దాం. ఇది మాకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో లభించింది. ఆయన ఏమంటున్నారంటే, పాస్టర్ అవినాష్ గారు లార్డ్స్ ప్రేయర్ యొక్క అర్థాన్ని చాలా బాగా వివరించారు. ఇందుకోసం మీకు నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు విషయాన్ని తెలిపినందుకు. మరి మీరు నిరీక్షణ కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. అలాగే మీరు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ ప్రోగ్రాన్ని షేర్ చేసుకోండి. అప్పుడు వారు కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మరి మన నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరి కోసం మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఎవరైతే అడిక్షన్స్ నుంచి బాధపడుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో వారందరూ అడిక్షన్స్ నుంచి విముక్తి పొందాలని మనమంతా కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో నిరీక్షణ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఎవరెవరైతే అడిక్షన్స్తో బాధపడుతున్నారో వారందరికీ మీ శక్తిగల నామంలో విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. వారికి విముక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మరి మీలో వారికి ఒక నిరీక్షణని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారిలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారికి ఆ అడిక్షన్స్ని తండ్రి జయించే శక్తిని, సహాయాన్ని మీరు వారికి దయచేయమని వేడుకుంటూ యేసు శక్తిగల నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్, మనం విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుని వాక్యం మనకు ఎంతగానో సహాయం చేస్తుంది. మరి ఇవాల్టి ఈ వచనం మనతో ఏం చెప్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో ఆయన వచనాలను కూడా పాటిస్తాము. వాటిని మన జీవితంలో అవలంబించుకుంటాము. ఇవి కేవలం వచనాలు మాత్రమే కావు, మనం తప్పుడు దారిలో పయనించకుండా మనల్ని కాపాడుతాయి. అలాగే మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తాయి. ఫ్రెండ్స్, మరి దేవుని వాక్యాన్ని తప్పకుండా చదవండి, దాన్ని పాటించండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. అలాగే మనం అడిక్షన్స్లో బాధపడుతున్న వారి జీవితంలో ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలుసుకున్నాం. మరి మన ఇవాల్టి ఎపిసోడ్లో ప్రార్థన యొక్క అర్థం ఏంటంటే మనం దేవునిపై ఆధారపడటం. మరి మీరు కూడా దేవునిపై ఆధారపడండి. అప్పుడు మీ జీవితంలో జరిగే అద్భుత కార్యాలు మీరు చూస్తారు. మరి మీకోసం మేము తప్పకుండా ప్రార్థిస్తూనే ఉంటాం. మీరు కూడా మీకోసం ప్రార్థిస్తూనే ఉండండి. మరి మన ఇవాల్టి ఎపిసోడ్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని మేము నమ్ముతున్నాం. తిరిగి మరో వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు హ్యావ్ ఎ బ్లెస్డ్ వీకెండ్. మరి వెళ్ళే ముందు ఒక చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన.